ప్రైజ్ అలాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు దేవుని కృపాసనం వద్దకు చేరగలుగుతున్నారా? విన్న ప్రతి మాటలు కూడా నమ్మగలుగుతున్నారా? ఇవి మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు సృష్టిస్తాయి. మనుషుల మాటలు అయితే నిరర్ధకమవుతాయి. మనం వినేవి, మనం ధ్యానించేవి దేవుని మాటలు ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో కూడా మనకు గొప్ప ధైర్యాన్ని కలుగు చేస్తాయి. అంతేకాదు, దేవుని కార్యాలు చూచేటట్లుగా ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సరళం చేస్తాయి. దేవుని మాటకున్న శక్తి ప్రపంచంలో మరి దేనికి లేదు. చూడండి, ఈ ఉదయకాలంలో ఒక వాగ్దానం జ్ఞాపకం చేసుకుంది. ఈరోజు ఆదివారం, పునరుద్ధాన దినం. ప్రతి వారు కూడా కుటుంబాలతో కలిసి దేవుని మందిరాలకి వెళ్ళే ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఎందుకంటే పునరుద్ధాన దినం, పునరుద్ధానుడైన ప్రభువుని మనం ఆరాధించాలి, సేవించాలి, ఆయన మనము ఆరాధించాలి. అది మనకు ధన్యత, అది మనకు దేవుడు భాగ్యంగా ఇచ్చాడు. కనుక ఈ ఆదివారం దినాన మందిరానికి వెళ్ళకుండా ఏ ఒక్కరు వెనకబడకండి. మీకు ఎంత బిజీ, ఎంత షెడ్యూల్ మీకున్నప్పుడు కూడా వాటన్నిటిలో దేవుని కృపాసనతకు చేరడానికి ఒక మంచి అవకాశం, ఒక మంచి రోజు. ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి దేవుడు అది మనకు నియమించినటువంటి ప్రత్యేకమైన దినం అది. కనుక తప్పకుండా మీరు కుటుంబాలతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నించండి. మన సహవాసం ద్వారా ఈ ప్రాంతాల్లో ఉదయాన ఆరాధన పత్యపురం జరుగుతుంది. అలాగే పాటి మీద కూడా కైకిరు ఉదయం ఆరాధన జరుగుతుంది. కనుక తప్పకుండా, అలాగే విప్పర్లో కూడా ఉదయం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో తప్పకుండా పాలుపంపులు పొందండి. ఎక్కడ వారు అక్కడే చక్కగా ప్రభువుని ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి. ఆయన ఆరాధించడం వల్ల మనకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక వాగ్దానికి సంబంధమైన మాట. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములు ఏమని ఉంటుందంటే, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. చూడండి, చదివిన వచనాన్ని చూడగలిగితే, భక్తి అనేది ప్రతి వారికి ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో, మన క్రైస్తవ యాత్రలో మనం చేయాల్సింది మనకు తెలిసినంత వరకు భక్తి చేస్తాం. మీకు భక్తి లేదని నేను చెప్పట్లేదు. అక్కడ చదివిన వచనంలో కూడా అలాగే లేదు. భక్తి లేదని చెప్పలా, భక్తి ఉంది. కానీ ఆ భక్తి ఎలా మారాలో తెలుసా? సంతుష్టి సహితమైన, ఒకసారి పలకండి ఆ మాట, సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే గొప్ప లాభసాధకం. ఈ దినాల్లో భక్తిలో అసంపూర్ణత మిగిలిపోతుంది. అసంపూర్ణత మధ్యలో తమ భక్తిని తమకు తోచినట్లుగా చేస్తున్నాం మనం, కథని చెప్పట్లేదు. కానీ తిమోతికి చెప్తాడు పౌలయ్య, తిమోతి, నీ భక్తి ఎలాగ ఉండాలంటే సంతుష్టి సహితముగా ఉండాలి. నిన్ను దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచాడో, ఏ ప్రణాళికతో పిలిచాడో, ఏ ఆలోచనతో దేవుడు ఎన్నిక చేసుకున్నాడో అది మర్చిపోకూడదు. భక్తి చేస్తాం. ఈ మాటలు వింటున్నా మీకు భక్తి లేదని చెప్పట్లేదు, ఉంది. కానీ ఏ దిశలో, ఏ కోణంలో మీ భక్తి ఉంది? మన భక్తి మనం చూసుకుంటే మన దృష్టికి బాగానే ఉంటుంది. కానీ మన భక్తి సంపూర్ణత, అసంపూర్ణత ఎలాగున్నదని మనకు అర్థం అవ్వాలంటే వాక్యపు వెలుగులో చూడాలి. అప్పుడు మన భక్తి ఎలాంటిదో మనకు అర్థమవుతుంది బాగా. మనం పాడే పాట మనకు సంతృప్తిగా ఉండొచ్చు, మనం చేసే ప్రార్థన మనకు సంతృప్తి అవ్వచ్చు, మనం కలిగి ఉన్న ఆత్మీయ అనుభవాలు కూడా మనకు సంతృప్తినివ్వచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా మనం చేసేవి మన ఆలోచనతో సరిపోల్చుకుంటే అవి మనకు అర్థం కావు. ఎప్పుడు కూడా వాక్యం మన ముందు, అందుకే దేవుడు ఉంచాడు. వాక్యం ఎంత గొప్పదంటే అద్దం లాంటిది. అది అద్దంలో చూసుకున్నప్పుడు నీ సహజ సిద్ధమైన నీ స్వరూపాన్ని నీకు చూపిస్తుంది. నువ్వు ఎలాగున్నావో అట్లా చూపిస్తుంది. అద్దంలో చూస్తున్నది నీకు అర్థమవుతుంది. అలాగే మన భక్తి ఎలాంటిదో వాక్యమైన అర్థంలో మనం చూసుకోగలిగితేనే విషయం ఏంటో మనకు బాగా అర్థమవుతుంది కదా. ఈరోజు చాలామంది భక్తి ఉంది, కానీ బైబిల్ ఏమంటుందంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. దేవుడు నిన్ను ఏ కోణంలో మలుస్తున్నాడు, ఏ దిశగా వెళ్ళమంటున్నాడు, ఎలా మన బ్రతకమని చెప్తున్నాడు. మీకు ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అబ్రహాముని దేవుడు పిలిచాడుగా. పిలిచిన తర్వాత ఏమంటాడంటే, నేను చూపించబో దేశానికి వెళ్ళాలి. నేను చూపించబో దేశం అంటే దేవుడు ఏ దేశాన్ని చూపిస్తుందో ఆ దేశానికి వెళ్ళాలి.
అబ్రహాము కనబడే దేశం కాదు. చూసారా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన అలాగే ఎవరు ప్రార్థన చేస్తారు? మన భక్తి చేసిన అలాంటి భక్తి ఎవరు లేదు. మనం అనుకుంటాం, అది ప్రయోజనం లేదు, అది మన సంతృప్తి తప్ప అందులో అంతకు మించిన కారణాలే ఉండవు. కానీ అబ్రహాం ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో, దేవుడు చూపించబోయే దేశానికి, నీ పట్టణాన్ని, నీ బంధువులు, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళితే అక్కడ నేనేం చేస్తానంటే నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. చూసారా, సంతోషి సహితమైన దైవభక్తి అంటే గొప్ప లాభసాధకం. అది దేవుని ప్లాన్స్, దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు చాలా గంభీరమైనవి. అవి మనుషులుగా చాలాసార్లు మనకు అర్థం కావు. మన ఊహలతో, మన ఆలోచనతో ఆలోచిస్తే దేవుని కార్యాలు మన కళ్ళతో మనం చూడలేము. అబ్రహాం ఎప్పుడైతే అట్లా చేశాడో చూపించబోయే దేశానికి వెళ్ళాడు. ఆయనకి నచ్చిన దేశం కాదు అది. మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మన ఆలోచనకు అనుగుణంగా మనం ముందుకెళ్తే ప్రయోజనం ఏముంది? ఈ రోజున భక్తి ఎలాగుందంటే ఎవరికి నచ్చిన భక్తి వాళ్ళే. ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. వాళ్ళ పద్ధతుల మధ్యలో కొనసాగిపోతుంటారు భక్తి. ఇప్పుడు నా మినిస్ట్రీ ఉందని, నా మినిస్ట్రీలో నా సిద్ధాంతాలు దేనికి పనిచేస్తాయి? నాకు పనికి వస్తాయి. అవి ప్రజలకు ఆశీర్వాదకరంగా మారు. ఈ రోజున భక్తి ఎలాగుందంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళదే, ఎవరి పద్ధతులు వాళ్ళవి. మనకి తెలియకపోతే దేవదాసు గారు ఒక మాట అనేవారు, మీకు తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకోవాలని చెప్పారు ఆయన, పెద్ద ఆయన. మనకి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. మనకు తెలిసిందే భక్తి అనుకోవడం, మనకు తెలిసిందే కరెక్ట్ అనుకోవడం, రైట్ ఆర్ రాంగ్ వాక్యం చెప్పుద్ది. కనుక సత్యమో అసత్యమో, భక్తో భక్తిహీనతో, సంపూర్ణతో అసంపూర్ణతో చెప్పేది బైబిల్. ఖచ్చితంగా మనం అందుకే వాక్యాన్ని ఇప్పుడు వెంబడించాలి. మనుషులు మాట్లాడేప్పుడు కూడా స్వార్థపూరిత ప్రయోజనాలు. మాలాంటి సేవకులు కూడా కొన్నిసార్లు ఎలా మాట్లాడేస్తారంటే, వారు స్వార్థపూరిత ప్రయోజనం కోసం భక్తిని మలుచుకుంటుంటారు. మేము చెప్పింది మీరు చేయండి, ఇదే భక్తి. దేవుడు మాకు చెప్పాడు, దేవుడు మాకు చూపాడు. ఏం చూపాడు? ఏం చెప్పాడు నీకు? వాక్యానికి భిన్నమైన ప్రతి పరిచర్య దేవునికి అంగీకారం కాదు, గుర్తుపెట్టుకో. వాక్యానికి భిన్నమైనటువంటి ప్రతి బోధ దుర్బోధ అవుతుంది. వాక్యానికి భిన్నమైన ప్రతి పరిస్థితులు కూడా మీ జీవితాలకి శాపకరంగా మారుతాయి. దేవుని ఆలోచన మన జీవితాల ఆశీర్వాదాలు, దేవుని ప్రణాళికలు మన భవిష్యత్తుకి ఉన్నతమైనటువంటి రీతిగా ఇచ్చేస్తాయి. అబ్రహాముకి ఏ దేశానికి వెళ్ళమని చెప్పాడు, ఆ దేశానికి వెళ్ళాడు. కనుకనే అతడి గొప్ప తండ్రిగా మారాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. భక్తి ఎప్పుడు కూడా నీకు నచ్చినట్లుగా అబ్రహాం అనొచ్చు. ఎక్కడో చూపించబోయే దేశాన్ని, నా ప్రాంతాన్ని, నా ఇంటిని, నా స్వజన్, నా స్వదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోమంటారండి ప్రభు అని అడగొచ్చుగా? అడగలేదు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీ భక్తి ఎప్పుడు కూడా అసంపూర్ణంగా ఉండకండి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి చేయండి, అది మీకు గొప్ప లాభసాధకం. అందుకే అబ్రహాము గారు జనములకు తండ్రిగా మార్చబడ్డాడు, ఆశీర్వాదానికి వారసుడిగా. నీవెవరిని ఆశీర్వదిస్తావు వారిని ఆశీర్వదిస్తానంటాడే, నీవెవరిని శపిస్తావు వారిని శపిస్తానంటాడే. ఎంత అద్భుతమండి భక్తి ఎప్పుడు కూడా ఇట్లా. అందుకే తిమోతితో పౌలయ్య అంటారు, సంతుష్టి సహితమైన దైవభక్తి మీ గొప్ప లాభసాధకం. ఈరోజు నీ మాటలు మీ జీవితాల్లో ఖచ్చితంగా అలాంటి భక్తి మనం చేయగలిగితే అది నిన్ను సిగ్గుపరచదు, అది నిన్ను గాయపరచదు, అది నిన్ను అవమానపరచదు, బలహీనపరచదు. నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చబోతుంది. నమ్ముతున్నారు ఉదయకాలం మందు తప్పకుండా అలాంటి దైవభక్తిలో మనం సాగుదుముగాక. ఈ మాటలు వింటుండగా అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదంతో నా దేవుడు మనల్ని నింపునుగాక. ఈరోజు ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల మధ్య ఈ మాటలు వింటున్నారు, ప్రతికూలతల, అవమానాల, ఏ పరిస్థితుల మధ్యలో నీకు నచ్చినట్లు కాదు, ఈరోజు వాక్యం చెప్తుంది, సంతుష్టి సహితం దైవభక్తి చేయి. అది నీకు గొప్ప ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులు ఉన్నతంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ మాటలు వింటుండగా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి వందనాలు. ప్రతి మాట స్థిరపరచండి. ఈ దినచర్య ఎంతటి బిడ్డలు కాపాడండి. ఈరోజు ఆదివారం అయ్యా, ప్రతి ఒక్కొక్కరు ఆరాధనలో కుటుంబాలుగా తరలి వచ్చి మిమ్మల్ని సేవించి, స్తుతించి, హెచ్చించడానికి గొప్ప కార్యాలు జరిగించండి. అంతేకాదయ్యా, సంతుష్టి సహితమైన దైవభక్తి మా జీవితాల్లో చేయటం మాకు నేర్పండి అయ్యా. మాకు నచ్చిన కోణంలో కాకుండా మీకు నచ్చిన రీతిలో, వాక్య పద్ధతిలో మా భక్తి కొనసాగించే కృపాభాగ్యం మాకు అందరికీ కలుగించండి. ఈ మాటలు వింటూ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని బలపరచమని బాహువులు చాపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.